ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో మన యొక్క నిశ్చయతను చూసి అనేక మంది మాటలతో బాధిస్తూ ఉంటారు. మీరు ఏం చేయలేరు అని మోసము మరియు నష్టము కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు జీవితంలో క్షమించే మనసు మనకి రాదు. యేసు ప్రభు ఈ లోకంలో సంచరించిన అన్ని రోజులు కూడా ప్రజలకు ఏ హాని ఏ నష్టము కలిగించలేదు. అందరికీ మేలు చేశారు. అయినా యెరూషలేము వీధుల్లో ఆయన్ని ఈడ్చుకొని వెళ్లారు. కొరడాలతో కొట్టారు. కాళ్ళకి చేతులకి మేకులు దిగ్గొట్టారు. అయినా కూడా శిలువలో పలికిన మొదటి మాట బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. మన జీవితంలో కూడా అనేక మంది మాటలతో బాధిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయము తీర్చును. కాబట్టి నిన్ను బాధించిన వారిని మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు మన పక్షమున నిలబడి మనకు న్యాయం తీరుస్తాడు. ఆమేన్.